హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ సెక్షన్ ఆఫ్ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈ రోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 and 2 ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబడింది 11th నవంబర్ నుంచి. సో ఇందులో ముఖ్యంగా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్, ఆఫ్లైన్, లైవ్, ఆన్లైన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయబడతాయి. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈ నెంబర్కి కాల్ చేసి వివరంగా విషయాలు తెలుసుకోవచ్చు. అయితే మెయిన్ సెక్షన్కి సంబంధించి ఈరోజు క్వశ్చన్ 23rd నవంబర్ 2024కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక క్వశ్చన్ అయితే తీసుకున్నాం. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫస్ట్ ఎవర్ స్పేస్ ఎక్సర్సైజ్ అంతరిక్ష అభ్యాస్ 2024 ఇన్ ఎన్హాన్సింగ్ ఇండియాస్ క్యాపబిలిటీస్ ఇన్ స్పేస్ సెక్యూరిటీ. వాట్ ఆర్ ద పొటెన్షియల్ ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ సచ్ స్పేస్ ఎక్సర్సైజెస్? అంతరిక్ష భద్రతలో భారతదేశ సామర్థ్యాలను పెంపొందించడంలో మొట్టమొదటి అంతరిక్ష వ్యాయామం అంతరిక్ష అభ్యాస్ 2024 యొక్క ప్రాముఖ్యతను చర్చించండి అన్నారు. ఇటువంటి అంతరిక్ష విన్యాసాల వల్ల ఎదురయ్యే సవాళ్ళు, ప్రయోజనాలు ఏంటి అని చెప్పారు. రైట్. సో ఇక్కడ మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే సింపుల్ అండ్ స్మార్ట్ టెక్నిక్ ఏంటి? 3 steps బిఫోర్ రైటింగ్ ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ రీడింగ్ అనేది మొదటి స్టెప్గా మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ సో క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్, క్వశ్చన్ ట్యాగ్స్ అర్థం చేసుకోవాలి. రైట్. టాపిక్ ఏంటి? అంతరిక్ష అభ్యాస్ 2024 ఫస్ట్ ఎవర్ స్పేస్ ఎక్సర్సైజ్ కింద రీసెంట్గా ఇది స్టార్ట్ చేశారు. రైట్. సో అదేవిధంగా ఎన్ని పార్ట్స్ ఇచ్చారు? 2 parts ఇచ్చారు. మొదటి పార్ట్లో డిస్కస్ అనే క్వశ్చన్ ట్యాగ్ మనకి ఇంపార్టెంట్. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనేవి రాసి మనకి కొన్ని చర్యలు, అవసరమైన చర్యలు చెప్పాలి. రైట్. అది ఓవరాల్ డిస్కస్ అనే క్వశ్చన్ ట్యాగ్ అర్థం. వాట్ అనేది జనరల్ కీవర్డ్, నో నీడ్ టు వర్రీ హియర్. రైట్. నెక్స్ట్ కీవర్డ్స్ విషయానికి వస్తే సిగ్నిఫికెన్స్ అనేది మొట్టమొదటి కీవర్డ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా పొటెన్షియల్ ఛాలెంజెస్ అంటే ఎదురయ్యే సవాళ్ళు అడిగారు, ఇది సెకండ్ కీవర్డ్గా చెప్తాం. నెక్స్ట్ బెనిఫిట్స్ కూడా అడిగారు, ప్రయోజనాలు మూడవ కీవర్డ్గా. ఫైనల్గా ముగింపు ముందు మనం కొన్ని చర్యలు రాస్తే సరిపోతుంది. రైట్. సో ఇది స్ట్రక్చర్. ఒకసారి మనం స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటే మొట్టమొదటిగా మనం క్వశ్చన్లో ఇచ్చినట్టే ప్రాముఖ్యత అనేది రాస్తాం. నెక్స్ట్ మనకి సవాల్ అడిగారు కాబట్టి కంపల్సరీ సవాల్ మెన్షన్ చేస్తాం. అదేవిధంగా ప్రయోజనాలు కూడా రాస్తాం. రైట్. సో ఫైనల్గా కొన్ని చర్యలు మనం ఇంకా ముందుకెళ్ళాలంటే ఏం చేయాలనేది చెప్తాం. రైట్. సింపుల్ స్ట్రక్చర్, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ బట్టి మనం క్రియేట్ చేసుకున్నాం. బ్రెయిన్ స్టార్మింగ్లో 1 నిమిషంలో మనం ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటి ఈ టాపిక్ సంబంధించి మనకి ఎగ్జామినర్ని అట్రాక్ట్ చేసే విధంగా కొన్ని ఫ్యాక్ట్స్ కానీ, రిపోర్ట్స్ కానీ, అదేవిధంగా ఎగ్జాంపుల్స్ కానీ ఏం రాయాలి అనేది మనం రీకాల్ చేసుకుంటాం అప్పుడు ఎగ్జామ్ హాల్లో. సో ఇక్కడ మేజర్గా మనకి ముఖ్యంగా అంతరిక్ష అభ్యాస్ 2024 గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే రాయాలి కంపల్సరీ. ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి దీని పరిస్థితి అని. ఇందులో ముఖ్యంగా అంతరిక్ష పరిస్థితి అవగాహన అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పేస్ సిచ్యువేషన్ అవేర్నెస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ పర్టికులర్గా దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఇంకా మిషన్ శక్తి ప్రీవియస్ సంబంధించి మనకి కొన్ని ఉన్నాయి. మిషన్ శక్తి అనే ఏఎస్ఏటి పరీక్షలు లాంటివి కూడా మనకి 2019లోనే మనకి కార్యక్రమాలు అనేవి తీసుకొచ్చారు. సో అదేవిధంగా కొన్ని మనకి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ నేత్ర వంటి వ్యవస్థలు కూడా మనకు ఉన్నాయి. సో ఈ ముప్పులు గుర్తించడానికి సంబంధించి అంతరిక్షంగా, అదేవిధంగా కొన్ని శాటిలైట్ సంబంధించి మనకు ఉన్నాయి. జీశాట్ కావచ్చు, అదేవిధంగా కొన్ని కార్టోశాట్ లాంటి కొన్ని ఇంపార్టెంట్ శాటిలైట్స్ని మనం ఎగ్జాంపుల్స్గా లింక్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనం ప్రీవియస్గా మనకున్న కొన్ని ఒప్పందాలు కావచ్చు. 1967 మనకి అంతర్జాతీయ నిబంధనల ప్రకారం బాహ్య అంతరిక్ష ఒప్పందం అనేది ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం హోలిస్టికల్గా అంతర్జాతీయంగా ఈ అంతరిక్ష ఒప్పందాల గురించి, అంతరిక్ష నిబంధనల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండాలి మన ఆన్సర్లో. దాంతోపాటు మనకి ముఖ్యంగా ఇండియాలో ముఖ్యంగా ఇంకేం ఉన్నాయి, నావిక్ లాంటి వ్యవస్థలు ఉన్నాయి. రైట్. నావిగేషన్ వ్యవస్థకు సంబంధించి కానీ, లేదా మనకి స్పేస్ యాక్టివిటీకి సంబంధించి ఒక బిల్ అయితే ఉంది, స్పేస్ యాక్టివిటీస్ బిల్ 2017. రైట్. సో ఇలాంటివి మనం ఇంక్లూడ్ చేసుకునే అవకాశం ఉంది. రైట్. సో మన ఆన్సర్లో ఇవే ఎక్కువ కనిపిస్తాయి. ఎగ్జాంపుల్స్ మార్క్స్ అయితే గెయిన్ చేసే అవకాశం అయితే ఉంది. కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ సంబంధించి మనం ఇక్కడ రాయబోయేది మనకి అంతరిక్ష అభ్యాస్ ఏదైతే ఉందో 2024కి సంబంధించి క్లుప్తంగా ఇంట్రడక్షన్ అయితే రాస్తాం. అంటే రీసెంట్గా డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ నిర్వహించిన మొట్టమొదటి అంతరిక్ష వ్యాయామం మన అంతరిక్ష అభ్యాస్ 2024 న్యూఢిల్లీలో ఇటీవలే ప్రారంభమైంది. రైట్. ఇది మనకి న్యూస్.
దీని కాంటెక్స్ట్లో మనం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నేపథ్యంకి వచ్చేసరికి ముఖ్యంగా మనం ఇక్కడ ఏం రాయాలి, ముఖ్యంగా నేపథ్యానికి సంబంధించి రాసేటప్పుడు అంతరిక్ష భద్రత గురించి మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. అంతరిక్ష భద్రత అనే అంశానికి సంబంధించి మనం మాట్లాడుకునేటప్పుడు ఉపగ్రహాలు వంటి కీలక వనరులను మనకి సైబర్ లేదా ఎలక్ట్రానిక్ ముప్పుల నుండి రక్షించే అవసరం ఏంటి అనేది ఇక్కడ మనం క్లుప్తంగా మెన్షన్ చేయొచ్చు. అదేవిధంగా 2019లో ముందుగా చెప్తున్నట్టు మిషన్ శక్తి అనే మనకున్న ఈ ఏశాట్ పరీక్ష ఏదైతే ఉందో వంటి కార్యక్రమాలు మనకి కొంత ఆధునిక అంతరిక్ష వ్యాయామాలకు కొంత మార్గం సుగమం చేశాయి అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్. సో ఇది క్లుప్తంగా మనం పరిచయం అనేది కన్సైజ్ మేనర్లో రాయాలి. నిర్మాణంకి వచ్చేసరికి ఫస్ట్ మనం ప్రాముఖ్యత అన్నారు కాబట్టి కంపల్సరీ ప్రాముఖ్యతని ఇక్కడ చెప్తాం. అందులో ఫస్ట్ పాయింట్గా మనం రాసేది అంతరిక్ష అవగాహన అనేది పెరుగుతుంది. దీనివల్ల అది ఒక ప్రాముఖ్య అంశంగా చెప్పుకోవచ్చు. అంతరిక్ష అవగాహన అనేది మనం పెంచవచ్చు. రైట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటే ఆల్రెడీ మనకి నేత్ర వంటి వ్యవస్థల ద్వారా మనకి ముప్పులను గుర్తించడం, దాని ద్వారా మనకి ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ స్పేస్ కమాండ్తో కలిసి 47% మనకి ఉపగ్రహాలను ట్రాక్ చేయడం కూడా జరిగింది. రైట్. సో ఇవి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకున్న రెండవ ఎగ్జాంపుల్ మనకి ప్రాముఖ్యత అంశం సైబర్ మరియు ఎలక్ట్రానిక్ స్థిరత్వానికి సంబంధించి చెప్పచ్చు. సైబర్ మరియు ఎలక్ట్రానిక్ స్థిరత్వం పెంపు అనేది ఇక్కడ జరుగుతుంది. రైట్. సో అది కూడా మనకి ఒక ఇంపార్టెంటే. ఇక్కడ సైబర్ ముప్పులు అదేవిధంగా మనకి కొన్ని ఎదురు దెబ్బలు అయితే తగిలాయి. దానికి సంబంధించి GSAT 7A ఉపగ్రహానికి మద్దతు ఇచ్చే టెక్నాలజీని పరిరక్షించడం మనకి అవసరం. రైట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా మనకి మూడవ ప్రాముఖ్యత పరంగా అంతర్జాతీయ సహకారం అనేది చాలా ఇంపార్టెంట్. అంతర్జాతీయ సహకారానికి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఫ్రాన్స్ కావచ్చు, మనకి ఇండియాకు సంబంధించి ఒప్పందాలు అయితే పరంగా ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలతో సంబంధాలు బలపరిచింది. ఇక్కడ ముఖ్యంగా ఉదాహరణగా మనం చెప్పుకుంటే గ్రేవ్స్ అనే రాడార్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాట్లాడచ్చు. గ్రేవ్స్ అనే రాడార్ ద్వారా నిమ్న భూమి కక్ష వస్తువులను మనం ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. సో అదేవిధంగా మనకి స్వదేశీ సామర్థ్యాలను ప్రదర్శించడం కూడా మనకి ఇంపార్టెంటే. స్వదేశీ సామర్థ్యాలు అనేవి మనం ఇక్కడ ప్రదర్శనకి సంబంధించి మనకి ఉపయోగించుకోవచ్చు. రైట్. అది కూడా ఇంపార్టెంట్ పాయింటే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్టోశాట్ ఉంది. కార్టోశాట్ 3 అనే దాన్ని వంటి ఉపగ్రహాల ద్వారా స్వదేశీ శక్తిని చాటి చెప్పాం. రైట్. సో ఇవి ఎగ్జాంపుల్స్ అనేవి మనకి ఎక్కువ ఎగ్జామ్లని అట్రాక్ట్ చేసే విధంగా ఇక్కడ చూపించాలి. నెక్స్ట్ మనకి సవాళ్ళు అడిగారు. సవాల్లో ముఖ్యంగా మనం రాయగలిగేవి బలహీనమైన అంతర్జాతీయ నిబంధనలు అయితే మనకి ప్రజెంట్ చెప్పచ్చు. అంతర్జాతీయ నిబంధనలు అనేవి మనకి బలహీనంగా ఉన్నాయి. అంటే అందరూ కఠినంగా ఉంటే అందరూ ఫాలో అయ్యేలా ఇవి ముందుకెళ్ళచ్చు. ఉదాహరణ మనకి ఎప్పటిదో పాతబడిన 1967 మనకి బాహ్య అంతరిక్ష ఒప్పందం అనేది ఉంది. రైట్. సో దీనివల్ల మనకి అంత కఠినంగా అయితే నిబంధనలు లేకపోవడం వల్ల ఎవరి ఇష్టానుసారం ఆఫ్ చేస్తున్నారు. రైట్. అది కూడా ఒక పాయింటే. నెక్స్ట్ అధిక వ్యయాలు అనేది కూడా మనకి ఇంపార్టెంటే. వ్యయాలు ఉండడం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ భారత అంతరిక్ష బడ్జెట్ చూసుకుంటే నాసాలో 2% బడ్జెట్ మాత్రమే ఉంది. రైట్. సో ఇది మనకి కీలకంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంతరిక్ష కాలుష్యానికి సంబంధించి కూడా మాట్లాడుకోవచ్చు. అంతరిక్ష కాలుష్యం అంటే స్పేస్ డెబ్రిస్ అంటాం. అంతరిక్ష కాలుష్యం ముప్పులు అయితే మనకు ఉన్నాయి చాలా. రైట్. అది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ 27,000 అంతరిక్ష కాలుష్య వస్తువులు ఇప్పటికీ భూమి చుట్టూ తిరుగుతున్నాయి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. రైట్. వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో అదేవిధంగా 4th పాయింట్గా సైబర్ భద్రత గురించి చెప్పచ్చు. అంటే సైబర్ భద్రత అనే అంశం మనకి ఇక్కడ సవాలుగా మనం ముప్పులుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా 2022లోనే మనకి చైనీస్ హ్యాకింగ్ ప్రయత్నాలు అయితే జరిగాయి. సో అది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్. రైట్. సో నెక్స్ట్ మనం చెప్పాల్సినవి క్వశ్చన్ పరంగా ప్రయోజనాలు. సవాలు కంప్లీట్ చేసాం. ప్రాముఖ్యత కూడా ఫస్ట్లో రాసాం. రైట్. సో ప్రయోజనాలు ఏమున్నాయి మనకి దీనికి సంబంధించి మాట్లాడుకుంటే, సో ముఖ్యంగా ప్రయోజనాలు అంటే ఆల్మోస్ట్ పాజిటివ్ సెంటెన్స్లో చెప్పచ్చు. సో జాతీయ భద్రత అనేది పెరుగుతుంది. దీనివల్ల జాతీయ భద్రత అనేది
పెంపు అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఉదాహరణగా మనం కార్టోశాట్, అగైన్ కార్టోశాట్ 3 ఏదైతే ఉందో దాని ద్వారా మనం రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సో ఇది కూడా మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్ మనకి ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఉదాహరణ భారత అంతరిక్ష రంగం విలువ మనకి 14,000 కోట్లు అయితే ఉంది. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింటే, రైట్. సో నెక్స్ట్ విదేశీ వ్యవస్థలపై ఆధారాన్ని తగ్గించడం కూడా, విదేశీ వ్యవస్థలపై ఆధారపడడం తగ్గించడం అనేది కూడా జరుగుతుంది, రైట్. సో అయితే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ మనకి సొంతంగా మనకి నావిక్ లాంటి నావిగేషన్ సిస్టమ్ వ్యవస్థలు అయితే ఉన్నాయి, రైట్. సో తద్వారా మనం విదేశీ వ్యవస్థలపై ఆధారపడడాన్ని తగ్గించాం. ప్రపంచ నాయకత్వం అనేది కూడా మనం ఇక్కడ ఒక ప్రయోజనాల కింద రాయొచ్చు. అంటే ప్రపంచ నాయకత్వ స్థాయిలో అంటే ఇన్నోవేటివ్ కార్యక్రమాలు, ఆవిష్కరణ రూపంలో కార్యక్రమాల ద్వారా భారతదేశం కీలక అంతరిక్ష దేశంగా ఎదుగుతుంది కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. నెక్స్ట్ మనకి అవసరమైన చర్యలు కూడా మనం ముగింపు ముందు 2-3 రాయాలి. సో అందులో మనకి విధాన సంస్కరణలు అనేవి చాలా అవసరం. విధాన సంస్కరణలు అనేవి తీసుకురావాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ మనకున్న స్పేస్ యాక్టివిటీస్ బిల్ ఏదైతే ఉందో 2017 సంబంధించి కఠినంగా అమలు చేయాలి. అంటే అంతరిక్ష కార్యకలాపాల బిల్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం అమలు చేయాలి. అంతర్జాతీయ సహకారం కూడా మనకి ఇక్కడ ఒక మొట్టమొదటి చర్యగా మనం చెప్పుకోవచ్చు, ఇంపార్టెంట్ చర్యగా, రైట్. అంతరిక్ష మిలిటరైజేషన్పై కఠిన నిబంధనలు అయితే మనం తీసుకురావాలి. ఆల్రెడీ మనకున్న ఎప్పుడో ఒప్పందం 1967కి సంబంధించింది కాదు, కఠినంగా ఉండాలి, రైట్. సో అదేవిధంగా సాంకేతిక అభివృద్ధి కూడా మనకి అవసరం. సాంకేతిక అభివృద్ధి పరంగా మనం మాట్లాడాలంటే ఇక్కడ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, అదేవిధంగా క్వాంటమ్ కమ్యూనికేషన్ ద్వారా మనం అందులో పెట్టుబడులు పెడితే అది మనకు ఉపయోగపడే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి సామర్థ్యాల పెంపు అనేది కూడా ఇంపార్టెంట్ పాయింట్గా రాయొచ్చు, రైట్. సామర్థ్యాల పెంపుకు సంబంధించి ఇక్కడ ఆల్రెడీ ఇన్ స్పేస్ అనే వంటి కార్యక్రమాల ద్వారా మన నైపుణ్యాలను పెంచడం అయితే జరుగుతుంది, రైట్. సో ప్రతి పాయింట్కి ఒక ఎగ్జాంపుల్ రాసాం. ఇది నోట్ మేకింగ్ చేసుకుంటే మీకు రాబోయే ఎగ్జామినేషన్స్కి యూజ్ అవుతుంది. ఫైనల్గా మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ పర్పస్లో ప్రతి పాయింట్కి, ప్రతి హెడ్డింగ్కి, సబ్ హెడ్డింగ్కి మనం 4-5 పాయింట్లు అయితే రాసుకున్నాం. బట్ ఎగ్జామినేషన్లో 3 పాయింట్స్ రాస్తే సరిపోతుంది, రైట్. సో ముగింపుకు వచ్చేసరికి ఇక్కడ ముఖ్యంగా ఈ సవాళ్ళను ఎదుర్కొంటూ మనకు చెప్పిన చర్యలను ఫాలో అవుతాయి, అంటే చర్యలను పాటిస్తే ఈ ఆవిష్కరణలను స్వీకరిస్తూ భారత అంతరిక్ష వనరులు రక్షించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఒక నాయకుడిగా ఎదగడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. అంటే భారత్ ఒక అంతర్జాతీయ నాయకత్వం అనేది ఇక్కడ ప్రత్యేకించి మనం మాట్లాడేది అంతర్జాతీయ మన అంతరిక్ష పరంగా స్పేస్కి సంబంధించి స్పేస్ లీడర్షిప్లో ముఖ్యంగా మనం కనెక్ట్ చేస్తాం, రైట్. సో ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ఇక్కడ ముఖ్యంగా మనం క్వశ్చన్లో ఇచ్చిన అన్ని అంశాలు కనెక్ట్ చేస్తున్నాం. బట్ ఎన్ని అంశాలు ఇచ్చినా సరే మనం టైము స్పేస్ బట్టే మనం ఎన్ని పాయింట్లు రాయాలనేది డిసైడ్ చేయాలి, రైట్. సో వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు రాసిన ఆన్సర్ మనకి జోష్ని రాశారు. నవంబర్ 11 to 13 మధ్య డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేషన్ డిఫెన్స్ ఇది తీసుకొచ్చారనేది కూడా ఇక్కడ చెప్పారు. కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ వెరీ గుడ్. ప్రాముఖ్యతకు వచ్చేసరికి 2024 సంవత్సరం ఆగస్టు 7 జాతీయ అంతరిక్ష దినోత్సవంగా భారత్ జరపడం జరుగుతుంది. వెరీ గుడ్. అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష సాంకేతికతల నందు, అంతరిక్ష పరిస్థితుల నందు అవగాహన భారత అంతరిక్ష కార్యక్రమాల నందు కూడా దృష్టి పెడుతున్నాము. అంతరిక్ష శాటిలైట్ ఇతర అంతరిక్ష ఆస్తులన్నీ పరిరక్షించుకోవడంలో పెరుగుతున్న అంతరిక్ష వివాదాల నందు అవగాహన ఎదుర్కోవడంలో ప్రాముఖ్యత కూడా చేశారు. 3 రోజులు జరుగుతున్న వ్యాయామంలో సైనిక, వైజ్ఞానిక మరియు విద్యా సంస్థల వారు 16 మంత్రిత్వ విభాగాలు పాల్గొనడం కూడా జరిగిందని, నిపుణులు సైనిక అంతరిక్ష సామర్థ్యంపై ప్రస్తుతం భవిష్యత్తు ప్రకృతి దృశ్యంపై విలువైన అంతర్దృష్టిని అందించిందని
ఇక్కడ బై సర్వీస్ ట్రై సర్వీసులు విభాగాల మధ్య సమన్వయం మెరుగుపరచనున్నందు కూడా విజయం సాధించింది. అంతరిక్ష సిద్ధాంతం సామర్థ్యం ఫ్రేమ్వర్క్ తయారీనందు ఈ వ్యాయామ అభ్యాసం ఏదైతే ఉందో ముఖ్య ప్రాధాన్యతను ప్రతిపాదించిందని. మిషన్ శక్తి క్రింద 2019 సంవత్సరంలో యాంటీ శాటిలైట్ పరీక్ష భారత్ చేస్తూ శత్రు దేశాల అంతరిక్ష నాశనం శాటిలైట్లను ఎదుర్కోవడం నందు సామర్థ్యం సంపాదించింది అనేది కూడా ఇక్కడ రాశారు. ఇటీవలి ముఖ్యాంశాలు ఏవైతేనో వాటికి అదేవిధంగా ప్రాముఖ్యతను కూడా లింక్ చేసుకుని రాశారు. వెరీ గుడ్. సవాళ్ళకు వచ్చేసరికి అంతర్జాతీయంగా 1967లో మనకి ఇక్కడ స్పేస్ ప్రాంతం నందు శాంతియుత కార్యక్రమాలకే వినియోగించాలని ట్రీటీ ఒప్పందం అనేది మనకి జరిగిన చైనా వియత్నాం నందు ఇతర దేశాలు శాటిలైట్ విచ్ఛిన్నం సంకేతాలు అయితే మనం గతంలో వచ్చాయి. రైట్. రక్షణ రంగంలో ఈ సాంకేతిక ఆధార నైపుణ్యాలు గల సైనిక వ్యవస్థ సాంకేతికతల కొరత మనకి ఇక్కడ వెనుకంజలో ఉంది. భారత రక్షణ స్వావలంబ సాంకేతికలో జీడిపిలో క్యాపిటల్ పెట్టుబడులకు అనేవి 0.3% మాత్రమే మనకు ఉందని కూడా సర్వే ప్రకారం చెప్తున్నారు. అదేవిధంగా సిప్రి నివేదిక 2024 అంతర్జాతీయంగా 2020-23 మధ్య ఆయుధాలు దిగుబడి చేయడంలో కూడా 1వ స్థానంలో ఉందనేది కూడా చెప్పారు. అంతరిక్ష రక్షణ పరిశోధన కళాశాలలు సంస్థలు మౌలిక వస్తువులు ఇతర వనరులందు భారత్ వెనుకందునందు ఉంది. ప్రయోజనాలకు వచ్చేసరికి సరిహద్దు చొరబాట్లు క్షిపణి ప్రయోగాలకు సంబంధించి సాయుధ దళాల సామర్థ్యం మెరుగవుతుండడం ఉపయోగం. భారత్ అంతరిక్షం విలువైన వస్తువులు భద్రత ద్వారా మెరుగైన విశ్వాసపూరితం ఆర్థిక వ్యవస్థలు పరుగులు పెడుతున్నాయనేది కూడా చెప్పారు. సూచనలకు వచ్చేసరికి ఈ రంగంలో అంతర్జాతీయ స్థాయి వనరుల నిపుణుల ద్వారా పరిశోధనలు వృద్ధి చెందించాలి. తగిన ఆర్థిక వనరులు ప్రత్యేక సమన్వయం పరిచి పర్యవేక్షణ జాతీయ విభాగం వ్యవస్థ అవసరమైనది చెప్పారు. పై విధంగా భారత్ సామర్థ్యం మెరుగుదల ద్వారా ఆక్రమణ తగ్గడంలో G20లో రష్యాలో కజాన్ నందు మనకి ఇక్కడ చైనా సానుకూలత కొండా భారత్ భద్రత సామర్థ్యం మెరుగ్గా ఉంది అంతర్జాతీయ సాంకేతికతతో అనేది కూడా ఇక్కడ చెప్పారు. సో అయితే హోలిస్టికల్గా మనం చూస్తే కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ ఉంది. ఇక్కడ కొంత నేపథ్యం అనేది లింక్ చేయాలి. కొంత మనకి ఈ ముఖ్యంగా ఇక్కడ అంతరిక్ష భద్రత లేదా ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సిందంటే సెక్యూరిటీకి సంబంధించి భద్రతకు సంబంధించి చెప్పచ్చు. స్పేస్ అంతరిక్ష భద్రతకు సంబంధించి కొంత బ్యాక్గ్రౌండ్ అనేది రాయొచ్చు. సో నెక్స్ట్ ప్రాముఖ్యత అనేది ఫస్ట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇన్ని పాయింట్స్ అయితే మనకి ముఖ్యంగా ఇక్కడ అవసరం లేదు. ప్రాముఖ్యతకు సంబంధించి 8 పాయింట్లు రాశారు. సో 5 పాయింట్స్ సరిపోతాయి. బట్ ఇక్కడ ఈ నేపథ్యానికి మనం ఇక్కడ స్పేస్ తీసుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ సవాళ్ళకు వచ్చేసరికి ముఖ్యమైన పాయింట్లు రాశారు. సో అదేవిధంగా మనకి ప్రయోజనాలు కొన్ని రాశారు, అదేవిధంగా సూచనలు కూడా రాశారు. ఇందులో భాగంగా మనకి ఏదైతే ఉందో ట్రీటీ అనేది అన్ని కూడా లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. అదేవిధంగా మనకున్న స్పేస్ యాక్టివిటీస్ బిల్ ఏదైతే ఉందో 2017ను కూడా లింక్ చేసుకోవచ్చు. రైట్. అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఏవైతే శాటిలైట్స్ ఉన్నాయో GSAT 7A కావచ్చు, అదేవిధంగా కార్టోసాట్ లాంటివి, సో నావిక్ లాంటి సిస్టమ్స్ కానీ. రైట్. సో ఇవన్నీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్గా మనం ఉపయోగించుకోవచ్చు. ఇన్ స్పేస్ లాంటివి అవేర్నెస్ తీసుకొచ్చేవి. రైట్. సో ఇవి ఎగ్జాంపుల్స్ అనేవి కొన్ని మిస్ అయ్యాయి. రిమైనింగ్ ఆల్ వెరీ గుడ్. బట్ ఇంకా కీవర్డ్స్లా మనకి రాస్తున్న కొన్ని పదాలకు సంబంధించి కొన్ని కలిపి ఒక సెంటెన్స్లో రాయడం అర్థవంతంగా లేదు. కొంత చూసుకోవాలి అవి కూడా. రైట్. సో అవి కొన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రిమైనింగ్ ఆల్ వెరీ గుడ్. సో హోలిస్టికల్గా ఈ ఆన్సర్కి మనం కొన్ని మిస్ అయిన అంశాలు మినహా మనం చూసుకుంటే అన్ని అంశాలకు సంబంధించి మనం ఈ ఆన్సర్కి 5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. రైట్. సో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏవైతే అనేది ఇక్కడ మనం చెప్పాం కదా అవి కూడా ఫాలో అవ్వాలి. సో నెక్స్ట్ మనకి డే 132కి సంబంధించిన క్వశ్చన్ చూస్తే మెయిన్ సెక్షన్కి సంబంధించి discuss the key reasons behind the recent increase in CO2 emissions in India and evaluate the measures needed to align India's economic growth with its climate goals. భారతదేశంలో ఇటీవల పెరిగిన కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల వెనుక ఉన్న ముఖ్య కారణాలను చర్చించండి మరియు భారతదేశ ఆర్థిక వృద్ధిని దాని వాతావరణ లక్ష్యాలతో సమలేఖనం చేయడానికి అవసరమైన చర్యలను అంచనా వేయండి అన్నారు. ఇది పర్యావరణానికి సంబంధించిన సబ్జెక్ట్ ద్వారా మనం తీసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. రానున్న ఏపీ గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ మెయిన్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఇటీవలే మనకి CO2 ఎమిషన్స్ అనేవి పెరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా ఈ శిలాజ ఇంధనాలకు సంబంధించి. రైట్. సో దాని మీద ఫోకస్ చేయండి. ఆన్సర్ రాసి AKS యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.